సంఘములో నుండి అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరచినానయ్యా, అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరచినానయ్యా. నా దేవా నా దేవా నా దేవా నన్ను నీ సంఘములో నుండి తెలిసి తెలిసి చేశానయ్యా, ఎన్నో తప్పులు తెలియక తెలియక చేశానయ్యా, ఎన్నో పొరపాటు తెలిసి తెలిసి చేశానయ్యా, ఎన్నో తప్పులు తెలియక తెలియక చేశానయ్యా, ఎన్నో పొరపాటు ఘోరపాటిని ఏమయ్యా, నీకు దూరమైతిని నేనయ్యా, ఘోరపాటిని ఏమయ్యా, నీకు దూరమైతిని నేనయ్యా. క్షమించు నన్ను, క్షమించు, రక్షించు నన్ను, రక్షించు, క్షమించు నన్ను, క్షమించు, రక్షించు నన్ను, రక్షించు, తోసివేయకు ఓ దేవా, నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా, నన్ను నీ సంఘములో నుండి నిన్ను మోసం చేసినానయ్యా, యాకోబు ఎన్నో మారులు నిన్ను సిలువకు అప్పగించానయ్యా, యూదా ఎన్నో సారులు నిన్ను మోసం చేసినానయ్యా, యాకోబు ఎన్నో మారులు నిన్ను సిలువకు అప్పగించానయ్యా, యూదా ఎన్నో సారులు మాట దాచినానయ్యా, నీ గీత దాచినానయ్యా, మాట దాచినానయ్యా, నీ గీత దాచినానయ్యా. క్షమించు నన్ను, క్షమించు, రక్షించు నన్ను, రక్షించు, క్షమించు నన్ను, క్షమించు, రక్షించు నన్ను, రక్షించు, తోసివేయకు ఓ దేవా, నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా, నన్ను నీ సంఘములో నుండి అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరచినానయ్యా, అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరచినానయ్యా. నా దేవా 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 నా దేవా. హల్లెలూయా. ఆశీర్వాదంతో ఈ కూడికను మనం నేర్చుకుందాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మా ప్రభు ఉదయకాల సమయంలో మా ప్రభు 9:30 నుంచి 11 గంటల వరకు నంద్యాలలో మెయిన్ బ్రాంచ్లో మా ప్రభు సంఘంలో ఆరాధన జరిగించిన విధానం కొరకై నీకు స్తోత్రాలు. అక్కడ పల్లెలో అన్ని విషయాల్లో మీ కార్యమును జరిగించి మా ప్రభు ఆలూరులో మరొకసారి 2వ ఆరాధనను మా ప్రభు సంఘం ద్వారా ఆరాధించి మేము గణపరిచే భాగ్యాన్ని బదులు చేసే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లు ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తారా. కుమ్మరివాడు తన చేతిలో ఉన్న మట్టిని తీసుకొని ఎలాగైతే తనకు ఇష్టమైన కుండగా మార్చుతాడో అలాగే మీరు మీకు ఇష్టమైన పాత్రగా నైనా మమ్మల్ని మీరు చేస్తున్న విధానం కొరకై నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎత్తబడిన కానుకల కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఈ మీ సేవ పరిచయ కొరకై మీ సేవకుల కొరకై వాడబడినట్లు సహాయం చేయండి. ప్రతి గుబ్బుల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘంలో ఉన్న అవసరతలు అక్కరలు యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రభువా, మా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యాలు జరిగించండి నాయన. ఎలాంటి పరిస్థితుల గుండా వారు వచ్చారో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి శోధన, వేదన, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతి విధమైనటువంటి దుష్టశక్తి సమూహంలో చీడ ప్రభు అలాంటి కనదృష్టి ఏదైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో అవి తొలగిపోవును గాక. అది సాతాను శక్తులు లయపరచండి. మీరే బలమును అనుగ్రహించండి. మీ ఆత్మచేత నింపండి ప్రభు. అనారోగ్యము మా ప్రభు ఆటంకము అవరోధము యేసు నామములో దూరం అయిపోవును గాక. అపవిత్రాత్మ శక్తులు యేసు నామములో అవి శక్తి లేకుండా పోవును గాక. నీ కృప అనుగ్రహించండి ప్రభువా. నీ సన్నిధిని వాత్సల్యత ప్రతి ఒక్కరి మీద ఉంచమని వారి ప్రార్థనలో, వారి అవసరతల్లో, వారి అక్కరలో మీరు తోడుగా ఉండి వారిని దీవించి పంపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమండల ముందు ఆశీనుడమైన దేవా, ఈ మధ్యకాల సమయంలో మీ పాద సన్నిధిలో 2 దీవెన చేత వారిని దీవించి పంపించమని ఈ వారమంతా కావాల్సిన మీ కృప అనుగ్రహించండి. ఎండ వేళలో ఎలాంటి ఎండలోను కాకుండా, ఎలాంటి ప్రభు ఎండ సోర తగలకుండా, మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగముకైనను, రాత్రి వేళ కలుగు తెగులకైనను ప్రభు ఎలాంటి రోగములు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా ఏ తెగులని గుడారము సమీపించదు అని సెలవిచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆయురారోగ్యము శీఘ్రముగా వారికి స్వస్థత చేకూర్చబడునుగాక. మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచు. ఇంతవరకు నేను ఆరాధించి కనపరిచి నీ నామములో సంతోషించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరి పైన మీ ఆశీర్వాదం ఉండరుగాక. మీ అభిషేకం నిలుచునుగాక. వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండమని సమాధానం చేత, సంతోషము చేత, ఆశీర్వాదము చేత, ఆయుష్, ఆరోగ్యము, ఆనందము వారికి శీఘ్రముగా అనుగ్రహించబడి వారు దీవించబడినట్లు సహాయము చేయండి. ఘనతయు, మహిమయు, ప్రభావం మీకు ఆరంభిస్తాయి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు అడిగి బ్రతిమని వేడుకొంచు పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారి క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరమైనవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్య సహవాసము, సహాయము, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు చెరవచ్చిన పిల్లలతోనూ, సంఘముతోనూ, సంఘ సేవకులతోనూ, నాతోనూ, సకల పరిస్థితులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి వర్తిల్లు చేయునుగాక. ఆమేన్. ఆశీర్వాదం గుల్మా మీద
దైవ కృప మీతోను మీ పిల్లలతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సంఘముతోనూ సదాకాలము తోడయండి వర్జిల్ల చెయ్యును గాక ఆమేన్ హల్లెలూయా వందనాలు దేవుడు మీరు దీవించు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరు వచ్చి ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం. ప్రార్థన చేయించుకున్న వాళ్ళు భోజనాలు కూర్చోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.